చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా మనమంతా కూడా రోడ్డు మీద పడి ఇవాళ అంతా రాజకీయ బానిసత్వంలో బీసీలు ఉన్నారు, నష్టపోయేది ఎక్కువ బీసీలే. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియా అంతా సూచన నేర్చుకోవాలి. ములాయం సింగ్, లాలు, కాన్షీరామ్ గారు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళని సూచన నేర్చుకోవాలి. తెలియకపోతే సౌత్ ఇండియాలో పెరియారు, అదేవిధంగా అన్నాదురై, కరుణానిధి వీళ్ళని చూసైనా నేర్చుకోవాలి. కానీ మాలాంటి వాళ్ళం ఎంత చెప్పినా విన్నట్టే వింటున్నారు, మంచిది అంటున్నారు, చేద్దామంటున్నారు. మళ్ళీ బలం లేక ఆ పార్టీలు ఈ పార్టీల దగ్గరికి తిరిగి వేడుకోవటమే సరిపోతుంది. వేడుకున్నా ఎవరివ్వటానికి సిద్ధంగా ఉన్నారు, బతిలాడినా ఎవరివ్వటానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరిచ్చే పరిస్థితి లేదు. అంత ప్రొలాంగ్ ఉంది. కాబట్టి భవిష్యత్తు ఉద్యమమే చేయాలనేది. మరి రోడ్డు మీదకి వెళ్ళి నిజంగా పాదయాత్రలా లేకపోతే బస్సు యాత్రనా లేకపోతే ఏ యాత్ర ద్వారా బాగుంటది అనేది, మన ఓట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కానీ ఓట్లు వేయించుకునే పరిస్థితి మనకు లేదు. మరి మన ఓట్లు మనం తప్ప రాజ్యాధికారంలో బీసీలు ఉండొద్దా అంటున్నారు. కాబట్టి ఇవన్నీ మేము ఈ కులవృత్తులం కాదు. ఇవాళ పవర్ అనేది ఎట్ట గుంజుకోవాలని మాకు తెలుసు. ఖచ్చితంగా 2028లో వచ్చేది బీసీ రాజ్యాధికారమే, బీసీ ముఖ్యమంత్రి. ఇంతకుముందు నారాయణ అన్నాడు బీజేపీ వాళ్ళు ఎక్కువ మంత్రి పదవి. నేను అంటున్నా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ఎక్స్పీరియన్స్ లో మా వయసు లేదు. కానీ ఒక్కటి, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. మళ్ళా పార్టీ మారినటువంటి మహేశ్వర్ రెడ్డికే ఇచ్చింది తప్ప రాజా సింగ్ 2 ఆయన లోతు కమ్యూనిటీ, ఆయన సీనియారిటీ చూసుకుంటే ఆయన రావాలి, రాజా సింగ్ రావాలి. రాజా సింగ్ పక్కన పెట్టిర్రు, రెడ్డిని తీసుకుపోయి పెట్టిర్రు. మరి పదవి ఇచ్చేటప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటప్పుడే రెడ్డిలు కావాలి, పార్టీ అధ్యక్షుడు రెడ్డిలు కావాలి, ప్రతిపక్ష నాయకులు రెడ్డిలు కావాలి, తీసిరెక్కిస్తా అంటారు. కాబట్టి ఇది కాదు కావాల్సింది, ఎవరు ఇచ్చేది కాదు. మీ మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ వేదికగా మారబోతుంది. నేను ఊరుకున్నా కూడా భవిష్యత్తులో మన యూత్ ఊరుకునేటట్లేదు. నువ్వు కూడా అవుట్డేటెడ్ అయిపోయి నువ్వు పక్కన చదువులపై మేమేందో పార్టీ పెడతామని చెప్పి యూత్ వస్తున్నారు. గ్రామాలలో చాలా మంది రాడికల్ వస్తున్నారు. ఇవాళ మనం పార్టీ పెట్టకుండా చరిత్రాత్మకంగా ద్రోహం చేసిన వాళ్ళైతే మనం ఎవ్వడు కూడా చరిత్ర మనకు స్థానం ఉండదు. కాబట్టి ఇది రాజకీయ ఉద్యమంగా మలిస్తే తప్ప ఎవడు భయపడడు. కాబట్టి ఇది రాజకీయ ఉద్యమంగా మలుతాం. ఊర్లు జేఏసీలు పెడదాం. దీనికి జాయింట్ చిరంజీవి సార్కు అదేవిధంగా ఈశ్వర సార్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జేఏసీలుగా మీరు కానీ ఎవరు కానీ మీరు జేఏసీ చైర్మన్ ఉండండి, మేమందరం సభ్యులుగా ఉంటాం. మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఎందుకంటే మేధావులు ఉండాలి. మేము తెలిసి తెలియక నేనంటే ఇంకోటి వాడు, ఎందుకంటే నేను 24 గంటలు పనిచేస్తాను, నా మీద చెప్పేటప్పుడు 10 మంది ఉంటాడు. గ్రామ పంచాయతీలో ఏం లేదు, మున్సిపాలిటీలు ఏం లేకపోయినా కూడా, బట్ అది మూల స్తంభాలు. దేశానికి గ్రామాలే మూల స్తంభాలు. వాళ్ళు ఎమ్మెల్యేలని ఎంపీలను ఎన్నుకునేది కూడా గ్రామ స్థాయికి వెళ్ళే మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ మనం కైవసం చేసుకుంటే తప్ప మనకి భవిష్యత్తు లేదు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పోయినసారి కూడా కేసీఆర్ మనకు మోసం చేసిండు. ఎట్లా మోసం చేసిండు? సమగ్ర కుటుంబ సర్వే చేసి అది బయట పెట్టలేదు, తర్వాత తీసుకొచ్చాడు. అది పెద్ద మోసం. అది ఆంధ్రలో కూడా అట్లే జరిగింది. కానీ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే దీనికి పుట్టు పూర్వతరాలు మండల కమిషన్ తర్వాత సుప్రీంకోర్టులో డిసైడ్ అయింది 92లో 9 మంది జడ్జిమెంట్. అది మండల కమిషన్ ఏ రోజైతే డిసైడ్ అయిందో 92లోనే మనకు రాజ్యాంగం సవరణ జరిగింది. రాజ్యాంగం 242D6 D6 అంటే D6 ఏమో గ్రామ పంచాయతీలలో ఎస్సీల ఎస్టీలు కూడా రిజర్వేషన్స్ లేదా